శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మే నెల వైశాఖ మాసం, కొద్ది రోజులు జ్యేష్ఠ మాసం. ఈ వైశాఖ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, మే నెలంతా కూడా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది మొదలైన అంశాలతో మాస ఫలితాలను మనం వివరించుకుందాం. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి బృహస్పతి అంటే గురువు 1వ తేదీ నుంచి 2వ స్థానంలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. మేషంలోనే ఉన్నటువంటి బృహస్పతి ప్రస్తుతం 1వ తేదీ నుంచి మే నెల 1వ తేదీ నుంచి వృషభ రాశిలో అడుగు పెట్టబోతున్నాడు. తద్వారా గురుబలం అనేటువంటిది మేషరాశి వారికి పెరగబోతోంది. ఒక శుభ సూచన కనిపిస్తూ ఉన్నది. శనైశ్చరుడు లాభస్థానంలో ఉన్నాడు. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మాస ఫలితాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మే నెల మొత్తం కూడా మేషరాశి వారికి గురువు, శుక్రుడు, శని, కేతువులు చాలా యోగప్రదమైనటువంటి స్థితిలో ఉన్నారు. రవి అర్ధశుభుడు. జూన్ 2వ తేదీ వరకు కూడా కుజుడు అర్ధశుభుడు. మే 31వ తేదీ వరకు బుధుడు అర్ధశుభుడు. కాబట్టి మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనోబలం పెరగడంతో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్య నదీ స్నానాలు, తీర్థయాత్రలు, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు మొదలైనటువంటివి ఈ మాసంలో చేసే అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఈ మాసమంతా కూడా మేషరాశి వారికి చాలా యోగంగా ఉంది. అనవసరమైనటువంటి ఆందోళనలు పెట్టుకొని ఇబ్బంది పడకండి, ఎక్కువగా ఊహించుకోకండి. కొంత ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే మొదటి వారం అంతా లాభంగా ఉంటుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలతో ఖర్చులు కూడా పెరగవచ్చు. కొత్త ఉద్యోగంలో ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులైనటువంటి వారు కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి బదిలీలయ్యే ఆస్కారం కూడా ఉంది. కొత్తగా వ్యాపార ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యక్తి కూడా మొదలు పెట్టవచ్చు. అయితే కొంత ఇంట బయట కలహాలు కూడా ఈ మాసంలో అధికమయ్యే సూచన కనిపిస్తూ ఉన్నది. శుభకార్యములకు ఎక్కువ ఆటంకములు ఏర్పడును. కుటుంబంలో కొంత 2, 3వ వారాల్లో కూడా చికాకులు, అశాంతులు కూడా పెరగవచ్చు. అయితే బంధుమిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు అలంకార వస్తువులను, కొంత వస్త్రములను కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు మే 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉంటారు. ఇక నక్షత్రపరంగా కూడా మనం చూసుకున్నట్లయితే భరణీ నక్షత్ర జాతకులకు కొంత మర్యాద, గౌరవం ఈ మాసం పెరుగుతాయి. కృత్తిక 1వ పాదం వారికి కొంత ఆర్థికంగా బాగుంటుంది.
అశ్విని నక్షత్ర జాతకులకు ఈ మాసమంతా కూడా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు విజయం తథ్యము అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వారు కూడా కొంత ప్రయత్నం మేరకు విజయాలను సాధించటానికి మే నెల మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభ యోగాలు కూడా ఈ మాసంలో కూడా కలిగే ఆస్కారం ఉంది. అయితే ఆత్మీయులలో ఒకరి అనారోగ్యము కొంత ఆందోళన మీకు కలిగింపవచ్చు. రావలసినటువంటి బకాయిల మీద శ్రద్ధ పెడితే అద్భుతంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరమైతే ఉంది. ముఖ్యంగా మేషరాశి వారు 4 గురువారాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందటానికి దత్తాత్రేయ దర్శనము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణము, దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచము, దత్తాత్రేయ స్వామి వారి క్షేత్ర సందర్శనాదులు ఈ మాసంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మరిన్ని సొంతం చేసుకుంటారు. ఏకాదశి తిథుల్లో అంటే మే నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కూడా గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా గ్రాసాన్ని తినిపించే ప్రయత్నం చేస్తే మీకు చాలా అనుకూలత ఏర్పడుతుంది. ప్రతికూలతలు కూడా తగ్గిపోతాయి. అలాగే కొంత గురుబలం పెరుగుతుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా లభించవచ్చు. కాబట్టి ఈ మాసం అంతా కూడా మేషరాశి వారు నిశ్చింతగా ఉండవచ్చు. దైవ బలాన్ని సంపాదించుకోవటం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారం నాడు కుజధ్యానము, బుధవారం నాడు బుధుడి యొక్క ధ్యాన శ్లోకాలను పారాయణం చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు అధికంగా కలిగే ఆస్కారం కూడా ఉంది. మేషరాశి వారు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవలసినటువంటి వారు కొంత దశ అంతర్దశలు చూసి చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. మీ సందేహాలకు సమాధానాలు పరిపూర్ణంగా కూడా దొరుకుతాయి. అయితే పెయిడ్ అపాయింట్మెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.